ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గత వారం మాదిరిగానే ఎక్కువ సంఖ్యలో ఈ గోచారంలో అన్ని రాసుల వారితో పోల్చుకుంటే మకర రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. గత వారంలో కూడా మనం ఇదే చెప్పుకున్నాం. నిజానికి ఈ ఫలితాలు అందరికీ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒరిజినాలిటీలో కూడా మనం చెక్ చేసుకుంటూ ఉన్నాం. మకర రాశి వారు అందరూ కూడా లబ్ధిని పొందుతూ ఉన్నారు. గత వారంలో కూడా ఇదే మాట చెప్పాను. మకర రాశి వారికి పరిస్థితి బాగున్నది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పుడు అనుకున్నటువంటివన్నీ ముందుకు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మంచి సమయము. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి, సంతాన సంబంధమైనటువంటి విషయాలు, గృహానికి సంబంధమైనటువంటి విషయాలు, గృహోపకరణాలు, బంగారము లేదా తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకుంటూ ఉండడం, కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తూ ఉండడం ఇత్యాది అంశాలు, అంటే చాలా చిన్న విషయాల దగ్గర నుండి చాలా పెద్ద విషయాల వరకు వేటినైనా సరే మకర రాశి వారు నిరభ్యంతరంగా ప్రారంభం చేయవచ్చు. గోచార పరంగా 7 గ్రహాలు అనుకూలించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి పరిణామము. దాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగుతూ ఉండడం ద్వారా చక్కగా మకర రాశి వారు ముందుకు వెళతారు. జాతకంలో గ్రహస్థితులు బాగా లేకపోతేనే ఈ గోచార పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం అటు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ అన్నిటి పరంగా కూడా చాలా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మంచి అవకాశాలు వస్తాయి. జీవితంలో వాటిని చేజెక్కించుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగండి. అలాగే మీకు ఒక మీలోంచి వచ్చేటువంటి ఇన్నర్ వాయిస్ ఉంటుంది. దాన్ని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉండండి. ఎవరి మీద ఆధారపడకండి. ప్రతి ఒక్కరూ మీకు ఏదో ఒక రకంగా ఇబ్బందిని కలిగిద్దామని చూస్తూ ఉంటారు. కానీ మీకుండేటువంటి గ్రహస్థితి మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. ఎవ్వరూ ఏమి చేసే పరిస్థితులు లేరు. మీకు ప్రత్యేకించి మీకు వచ్చేటువంటి అవకాశాలను పాడు చేయడానికి కానీ, వీటికి కానీ అసలు ఎవరికి సాహసం చేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మకర రాశి వారి పరిస్థితి బాగున్నది. వీరు మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి.